ఇప్పుడు నేను మీ ఆకర్షించాను. నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. అండ్ గైస్, మీలో కొంతమంది అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్‌ని అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకైతే ఒక చిన్న మోటివేషన్ వచ్చి నేనైతే ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసి మీ ముందుకు మంచి కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలానే మీరు గనుక హైదరాబాద్‌లో ఉంటే హైదరాబాద్‌లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏదైతే ఉందో కమెంట్ చేసేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో ఆ ప్లేస్‌కి వెళ్లి ఆ ఫుడ్ ఐటెమ్‌ని ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. హేరా, ఈరోజు పబ్‌కి వెళ్దాం, వస్తావా? గైస్, ఇలానే మీ ఆకలి సంచారి నన్ను లాస్ట్ టైం కూడా పబ్ అని చెప్పి పక్కనున్న గల్లీకి పట్టుకొని పోయి పరోటాలు ఇప్పించిండు. పబ్ అని చెప్పి పరోటాలు. నేను ఎన్నో మోసాలు చూశాను. సర్లేరా, ఇలాంటి మోసం నేను ఎప్పుడు చూడాలి. నేను రాను, నువ్వు వెళ్ళి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఆ ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం. అండ్ ఆగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నా వీడియోని అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఆ ప్లేస్కి స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ నేనైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న ఒక క్లాసిక్ పబ్ 5 బాటిల్కి అయితే వచ్చేసా. హైదరాబాద్లో పబ్స్ అంటే యాంబియన్స్, లైటింగ్, ఫుడ్ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి కదా. సో చూద్దాం ఈ ప్లేస్ ఎలా ఉంటుందో. ఇక్కడ బై ది బాటిల్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంది. న్యాచురల్ లైట్ పడి ఓపెన్ వైబ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తే హైదరాబాద్ స్కైలైన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. కానీ మనకైతే అంత ఆపర్చునిటీ వద్దు మావా, ఎందుకంటే ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది మావా హైలైట్ స్పాట్, బార్ కౌంటర్. ఇక్కడ బాటిల్స్ అన్నింటిని చూస్తే నన్ను ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపించింది. కానీ నేను వచ్చిన పని వేరు కాబట్టి బాటిల్స్ని అవాయిడ్ చేసేసా. ఇక్కడ సిట్టింగ్ ఏరియా చూస్తే వుడెన్ టచ్ ఇండోర్ ప్లాన్ సెట్ చేసి ఒక కాజీ ఫీల్ వస్తుంది. ఒక గ్రూప్ హ్యాంగ్అవుట్కి, డేట్కి లేదంటే చిల్గా టైం స్పెండ్ చేయాలి అని ఉంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. సో ఫైనల్లీ నేను ఆర్డర్ చేసిన స్పెగటీ షింప్ పాస్తా అయితే వచ్చేసింది. ప్లేట్లో సర్వ్ చేస్తున్నప్పుడే అరోమా మొత్తం అదిరిపోయింది. క్రీమీ వైట్ ఆల్ఫ్రెడో సాస్లో స్పెగటీ ట్విల్స్ చూస్తే ఆల్రెడీ టెంప్టింగ్గా ఉంది. షింప్ పీసెస్ జ్యూసీగా, ప్రజెంటేషన్ క్లాసీగా అయితే ఉంది. ఇంకా ఫస్ట్ తినిన వెంటనే క్రీమీ ఆల్ఫ్రెడో సాస్ టేస్ట్ చాలా బాగుంది. పాస్తా ఆల్డెంటీగా ఉంది. పాస్తా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా షింప్ పీసెస్కి ఆల్ఫ్రెడో సాస్ కోట్ అయ్యి మౌత్లో మెల్ట్ అయిపోయింది. ఆనెస్ట్గా చెప్పాలంటే హైదరాబాద్లో పాస్తా లవర్స్కి ఇది ఒక మస్ట్ ట్రై డిష్. ఈ పాస్తాకి బిల్ వచ్చేసరికి 639 రూపీస్ అయితే అయ్యింది. టేస్ట్ కంపేర్ చేస్తే వర్త్ అనిపించింది. క్వాంటిటీ కూడా ఓ పర్సన్కి సరిపోతుంది. నేను పాస్తా తినడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే హెవీ అనిపించింది. రిమైనింగ్ ఇంకా పార్సల్ చేయించేసుకున్నా. సో ఫుడీ మాస్, ఈరోజు బై ది బాటిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది? అంబియన్స్ అయితే స్టైలిష్గా, సర్వీస్ డీసెంట్గా, అండ్ హైలైట్ డిష్ స్పగెటీ పాస్తా విత్ ఆల్ఫ్రెడో సాస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఒక ఇటాలియన్ వైబ్ అయితే ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే కదా నేను పోస్ట్ చేసే ప్రతి ఫుడ్ వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఆకలి సెంచరీ సైనింగ్ ఆఫ్. బాయ్.